వికారాబాద్ జిల్లా తాండూరులోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇవాళ ఉదయం టిఫిన్ తిన్నాక దాదాపు 30 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. వీరిని తాండూరులోని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్లకు తరలించారు. విద్యార్థినీలు కోలుకుంటున్నారని చెప్పారు డాక్టర్లు. హాస్టల్లో ఆహారం సరిగ్గా ఉండడం లేదని టీచర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు విద్యార్థినీలు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇవాళ ఉదయం టిఫిన్ తిన్నాక దాదాపు 30 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. వీరిని తాండూరులోని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్లకు తరలించారు. విద్యార్థినీలు కోలుకుంటున్నారని చెప్పారు డాక్టర్లు. హాస్టల్లో ఆహారం సరిగ్గా ఉండడం లేదని టీచర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు విద్యార్థినీలు. పప్పు కూడా మంచిగా ఉండదు సార్, రాత్రి కూడా తినలేము సార్, పొద్దున్న కూడా కిచిడి పెట్టండి సార్, ఏం మంచిగా లేకుంటే సార్. అందుకే అందరు పిల్లలు స్టమక్ పెయిన్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడింది సార్. ఏమైంది? అన్నం తినలేదు సార్. అన్నంలో ఫోన్ చేస్తున్నాయి సార్, చాలా వస్తున్నాను మేడంకి ఎంత చెప్పినా కూడా ఇట్లానే వస్తున్నాయి సార్. ఇంకా ముందు కూడా వస్తే మంచిగా చేపిస్తామని అన్నారు సార్, ఇంకా ఇట్లానే అయింది సార్. ఎంత చెప్పినా కూడా అట్లానే అవుతుంది సార్. టీచర్ ఇంకా నర్స్ మేడం తీసుకొచ్చింది సార్. మేడం హాస్టల్ దగ్గర నాకు కూడా రాలేదు. ఆయమ్మ మంచిగా కూడు పెట్టాడు, ఏం చేయరు వాళ్ళు. ఇట్లా పెడితే ఏమైతుంది మా పిల్లలు? మా టీచర్ వాళ్ళకి ఎంత చెప్పినా కూడా పిల్లలు మా టీచర్ వాళ్ళే వింటారు, మా టీచర్ వాళ్ళే మా పిల్లలు. మోషన్స్ కడుపు నొప్పి అలాంటివి జరుగుతుంది. మార్నింగ్ ఎక్కువ తిన్నాక ఒక 10-15 అవర్కి ఎవరికి ఫుడ్ బాగా తినడం. ఇప్పుడు మేడం అయితే అసలు పట్టించుకోదు, తింటున్నారా, ఫుడ్ బాగుందా లేదా,